ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన పెడన పట్టణానికి సంబంధించి వివిధ స్కీములకు సంబంధించినటువంటి వివరాలు, వాటి పరిస్థితి తెలియచేసే నిమిత్తంగా మీ ద్వారా ఆ విషయాలు ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగింది. పెడనపట్నంలో కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీము 93 కోట్ల రూపాయలతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంజూరు కావడం, టెండర్స్ అయినప్పటికీ తదుపరి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రీటెండరింగ్ అని కాలయాపన చేయడం, పనులు ప్రారంభించాల్సినటువంటి టైంలో పనులు ప్రారంభించకుండా పెద్దగా ఆసక్తిని కనపరిచినటువంటి టైంలో ఆ స్కీమ్లో ఉన్నటువంటి లోపాలు, ఆ స్కీమ్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మీ ద్వారానే ప్రజలకి తెలియచేసి పనులు ప్రారంభం చేయటానికి సరైనటువంటి దిశలో యంత్రాంగం కదిలే విధంగా కొన్ని వార్తలను కూడా ప్రజలకు తెలియచేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం హయాంలో మంజూరైనటువంటి వాటర్ స్కీము వైసీపీ వాళ్ళు శిలాఫలకాల వరకు వేసుకుని ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కూడా పెద్ద భారీ ఎత్తున అట్టహాసంగా శిలాఫలకాలు బంగ్లా స్కూల్ దగ్గర, వేణుగోపాల్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేయడం మనమంతా చూసాం. కానీ పనుల పట్ల మాత్రం వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ లేదు. శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించి మరి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 5% వర్క్ కూడా జరగకుండా ఉండే విధంగా గత ప్రభుత్వం చాలా నిర్లిప్తంగా, ఏ విధమైనటువంటి ఆసక్తిని వాటర్ స్కీమ్ గురించి కనపరిచిన విషయం మనం అందరం కూడా చూసాం. ఈ నేపథ్యంలో మరి ఆ స్కీమ్ ఏదైతే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క నారన్స్ ప్రకారం ఆ స్కీము కంప్లీట్ చేయాల్సినటువంటి పీరియడ్ అయిపోవటం, ఆ స్కీము మనం కోల్పోయామేమో, ఇక మనకు అందదేమో, పెడనకి ఈ తాగునీటి సమస్య తీరదేమో అనుకుంటున్నటువంటి టైంలో ఒక గట్టి ప్రయత్నం చేయాలి. ఈ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దగ్గరికి విషయాలు తీసుకెళ్ళి మళ్ళా ఆ స్కీమ్ని ఏదైతే పెండింగ్ ఉన్నదో దాన్ని మళ్ళా తిరిగి పట్టాలు ఎక్కించడానికి, ఆ పనులు మళ్ళా తిరిగి ప్రారంభం అవటానికి మరి చాలా ప్రయత్నాలు జరిగినాయి గత 3 నెలలుగా, ఈ 100 రోజుల్లో. అది మంచి ఫలితాలు ఇచ్చిందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాటర్ స్కీమ్ సంబంధించి ఎక్కడైతే ఈఓటి అంటే ఏదైతే అగ్రిమెంట్ అయిపోయిందో, కాలపరిమితి అయిపోయిందో, ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ పనులు చేయక చేసినటువంటి పనులకి దాదాపు బిల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ కూడా సక్రమంగా యూటిలైజ్ చేసుకోకపోవటం, ఆ స్కీమ్ చేజారిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన టైంలో నెలకొంది. చాలా బాధపడటం జరిగింది. ఎందుకంటే 2006 నుంచి ఈ వాటర్ స్కీము ప్రాణప్రదంగా
ఎలా అయినా సాధించాలి. అలా కాకపోయేటట్టయితే ఈ రోజుకి ఈ పురపాలక సంఘంలో 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కాలువలున్న. రాబోయే 50 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మరి తీవ్రమైనటువంటి తాగునీటి ఎద్దడి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా అయినా సరే దీన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతో మా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, మా గౌరవనీయులైనటువంటి ఎంపీ గారు బాలచౌరి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా స్కీమ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు వివరాలని, అదేవిధంగా లెటర్స్ మున్సిపల్ మంత్రి గారికి, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు టైం తీసుకుని అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మొట్టమొదటి సెక్షన్స్లోనే వివరాలన్నీ చెప్పారు. అది చూద్దామని చెప్పారు. మరి మున్సిపల్ మంత్రిగా మరి నారాయణ గారు వచ్చిన తర్వాత నిజంగా మున్సిపాలిటీకి బ్రహ్మాండమైనటువంటి వరమనే చెప్పారు. మరి ఈ రోజున మనకి ఈ స్కీమ్, వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో మళ్ళా తిరిగి 48 నెలలు ఈ పనులు చేసుకోవటానికి ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఏఐబి ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. మనకి జూలై 2024 నుండి మళ్ళీ తిరిగి జూలై 28 వరకు మనకి ఏదైతే అగ్రిమెంట్ పీరియడ్ ఉందో దాన్ని పెంచుకోవడం కోసం ఈ కాంట్రాక్టర్స్ మళ్ళీ తిరిగి పనులు చేసేదానికి మళ్ళా సంసిద్ధం చేయడానికి ఈ ప్రభుత్వం పట్టుబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పురపాలక సంఘాలకి కూడా ఈ ఏఐపి ద్వారా వచ్చినటువంటి నిధుల్ని ఆగిపోకుండా మళ్ళీ తిరిగి పునరుద్ధరించే జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.